జోసా కౌన్సిలింగ్. మనకి జోసా కౌన్సిలింగ్లో రౌండ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే నడుస్తుందండి. దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మీకు కనుక సీట్ రాలేదా, సీట్ వచ్చిందా, లేదు అంటే అనుకున్న సీట్ రాలేదా, ఈ కండిషన్స్ అయితే ఉంటాయి కదా. సీటు రాని వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ రౌండ్లో కూడా రాకపోతే ఆ నెక్స్ట్ రౌండ్, దాంట్లో కూడా రాకపోతే లాస్ట్ రౌండ్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే డబ్బులు కట్టాలని చాలామంది అడుగుతున్నారు. మీకు ఎప్పుడైతే సీటు ఇస్తారో అప్పుడు మాత్రమే డబ్బులు కట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. మీకు కావాలంటే అడ్వాన్స్డ్గా కూడా కొంతమంది కట్టారు, వాళ్ళ విషయం మాట్లాడట్లేదు. సీటు వస్తేనే మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్ కదా. నెక్స్ట్ కండిషన్, సీటు వచ్చింది కానీ నచ్చలేదు, ఏం చేయాలి? సీటు వచ్చిన సీటు కనుక నచ్చలేదా, ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూట్ నచ్చిందా, లేదు ఇన్స్టిట్యూట్ కూడా నచ్చలేదా, బ్రాంచ్ కూడా నచ్చలేదా. సో ఇప్పుడు 2 నచ్చలేదు అనుకోండి, ఇన్స్టిట్యూట్ అండ్ బ్రాంచ్. ఇప్పుడు 2 నచ్చకపోతే ఏం చేస్తాం? జనరల్గా అయితే ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఓకే, ఇంకొక కండిషన్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ నచ్చింది, బ్రాంచ్ నచ్చలేదు. ఓకే, ఇది నచ్చలేదు. అప్పుడు ఏం చేస్తాం? స్లైడ్ చేస్తాం. స్లైడ్ ఆప్షన్ అంటే ఇన్స్టిట్యూట్ అదే ఉంటుంది, బ్రాంచెస్ మారుతూ ఉంటాయి. ఓకేనా, అప్గ్రేడ్ అవుతాయి. ఓకే, స్లైడ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇన్స్టిట్యూట్ అదే ఉంటుందండి, బ్రాంచ్ మాత్రం అప్గ్రేడ్ అవుతుంది. ఓకేనా, అప్గ్రేడ్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైతే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారో అది కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్ ఏమైతే ఉంటాయో వాటికి స్లైడ్ అవుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. 2 నచ్చాయంటే మనం అల్టిమేట్గా ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు అందరికీ క్లియర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకున్నాను, సెకండ్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకోవాలా, స్లైడ్ పెట్టుకోవాలా? సో ఇదే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. మీరు ఫస్ట్ రౌండ్లో కనుక ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్ రౌండ్స్లో, అంటే మనకి 5 రౌండ్లు ఉన్నాయి కదా, మీరు లాస్ట్ రౌండ్ వరకు ఫ్లోట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, లేదు ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్నాను అంటే కనుక నెక్స్ట్ రౌండ్స్లో మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఫ్రీజ్ ఆప్షన్ నేను పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్ ఇంకేం ఆప్షన్స్ లేవు కాబట్టి ఫ్రీజ్ అంటే ఇదేక లాస్ట్ ఆప్షన్. ఓకేనా, ఇప్పుడు ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లో స్లైడ్ ఆప్షన్ పెట్టుకున్నాను, నెక్స్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకోవచ్చా అంటే ఫ్లోట్ కుదరదు. మీరు యారో మార్క్ చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. యారో మార్క్ ఎప్పుడు కూడా ఫ్లోట్ నుంచి స్లైడ్కి, స్లైడ్ నుంచి ఫ్రీజ్కి మాత్రమే ఉంటాయండి. మీరు ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకుని వెనక్కి వెళ్తానంటే కుదరదు, ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవ్వదు. నెక్స్ట్ రౌండ్లో కావాలంటే ఫ్రీజ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎన్నిసార్లు అయినా స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ రౌండ్ కదా, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్లో మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో మీరు ఫ్లోట్ పెట్టుకున్నారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ రౌండ్ 5th కాబట్టి. నెక్స్ట్ మీరు స్లైడ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది కన్సిడర్ చేయరు. ఓకేనా, లాస్ట్ రౌండ్ వరకు మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఈవెన్ 5th రౌండ్ వరకు కూడా. ఓకే, ఎందుకంటే లాస్ట్ రౌండ్ 5th కాబట్టి లాస్ట్ రౌండ్లో కూడా మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే ఇన్స్టిట్యూట్, బ్రాంచ్ 2 చేంజ్ అవుతాయి మీకు కావాల్సినట్టు. అది నచ్చలేదు అనుకోండి, ఈ సీట్ ఉండిపోద్ది. ఏదైతే క్యాన్సిల్ చేయలేని సీటు ఖచ్చితంగా ఉంటుంది, అంటే ప్రీవియస్ సీట్ అనేది ఉంటుంది. ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్నాం, మనకి ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి. మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, 5 రౌండ్లలో కూడా ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. కానీ సెకండ్ రౌండ్లో స్లైడ్ పెట్టుకుంటాను, థర్డ్ రౌండ్లో ఫ్రీజ్ పెట్టుకుంటానంటే మీ ఇష్టం, మీకు సీట్ ఎక్కడ నచ్చితే అక్కడ మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, 5 రౌండ్ల వరకు మీరు ఫ్లోట్ పెట్టుకోవచ్చు. మరి లాస్ట్ రౌండ్లో సీటు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలండి, ఎందుకంటే ఇక మనకి ఫ్లోట్ ఆప్షన్ లేదు కాబట్టి ఇదే మనకి ఫైనల్ సీట్ అవుతుంది. ఓకే, ఇది క్యాన్సిల్ చేసుకుంటాను, ఇది పెట్టుకుంటానంటే మీ ఇష్టం. 5th రౌండ్లో సీట్ క్యాన్సిల్ అయితే, లేదంటే అలాట్ అవ్వకపోతే, సీట్ రాకపోతే, అప్గ్రేడ్ అవ్వకపోతే కనుక ఈ సీటే ఉంటుంది. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్నారు, వెనక్కి వెళ్ళడానికి అవ్వదు, ముందుకే వెళ్ళాలి. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ వరకు మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, 5th రౌండ్లో కూడా స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. బట్ 5th రౌండ్లో ఏదైతే సీట్ వస్తుందో అదే మీకు ఫైనల్ సీట్ అవుతుంది. ఓకే, సీట్ ఏమీ రాలేదనుకోండి, 4th రౌండ్లో ఉన్న సీటే మీకు ఫైనల్ సీట్ అవుతుంది. ఇంకా ఫ్రీజ్ అంటే ఇంకా అదే ఫైనల్ సీటు, మీకు నచ్చింది, మీరు యాక్సెప్ట్ చేశారు దాన్ని. క్లియర్ కదా. మనం పైనుంచి కిందకి రాగలుగుతాం కానీ కింద నుంచి పైకి వెళ్ళలేము. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫ్రీజ్ ఆప్షన్ పెట్టేసుకున్నారు మీరు, ఇంకా నేను స్లైడ్ చేస్తాను, ఫ్లోట్ చేస్తానంటే మనకి అవకాశం లేదు. ఓకే, 26వ తేదీ వరకు మీకు టైం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం అయితే తీసుకోండి. ఒక్కసారి ఫ్రీజ్ చేసామా మళ్ళీ మనకి అవకాశం ఉండదు, స్లైడ్ చేస్తే ఫ్లోట్ ఆప్షన్ ఉండదు, ఫ్లోట్ చేస్తే మాత్రం ఫర్దర్ రౌండ్స్లో ఈ 2 ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. క్లియర్ కదా.
మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ హెల్ప్ అయితే తీసుకోండి. ఓకే రైట్ అండి, ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.